నమస్తే. మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. చాలా దక్షిణ మధ్య రైల్వేకి కీలక ప్రాంతమైనటువంటి ఈ స్టేషన్ మొత్తం డిమాలిషన్ చేస్తున్నారు. దాదాపు నిజాం నాటి 150 సంవత్సరాల చరిత్ర గల ఈ బిల్డింగ్ను కేంద్ర ప్రభుత్వం ఏదైతే వికసిత్ భారత్లో నేపథ్యంగా అన్ని స్టేషన్లను ఆధునీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే కీలక ప్రాంతమైనటువంటి ఈ దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి సికింద్రాబాద్ స్టేషన్ని ఆధునీకరించాలి, కొత్త అంగులతో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మొత్తం డిమాలిషన్ అయితే చేపడుతూ ఉంది. ఇక్కడ మొత్తం కొత్త భవనాన్ని నిర్మించి ఏదైతే ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉంటుందో రైల్వే స్టేషన్ కూడా ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మొత్తం ఉన్నటువంటి ఈ 150 సంవత్సరాల చరిత్ర గల ఈ ఫ్రంట్ బిల్డింగ్ ఏదైతే మనకి సికింద్రాబాద్ అని చెప్పేసి ఆ మెయిన్ టైటిల్లో కనిపిస్తుందో ఆ బిల్డింగ్ను మొత్తం డిమాలిషన్ చేస్తూ ఉంది. చేసి ఆల్రెడీ పక్క కొద్ది ప్రాంతంలో ఆల్రెడీ నిర్మాణాలు స్టార్ట్ అయినాయి. అక్కడ పక్క బ్లాక్లో కొన్ని సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ బిల్డింగు కాకుండా కొన్ని బిల్డింగ్లు కూడా అక్కడ నిర్మించడం జరిగింది రైల్వే శాఖ. సో ఇప్పుడు ఈ యొక్క ఉన్నటువంటి ఈ బ్లాక్ను కూల్చేసి మొత్తం దీన్ని విస్తరించి ఇంకా పెద్ద ఎత్తున అక్కడ పార్కింగ్స్ కావచ్చు, లేకపోతే అన్ని వసతులు ఒక 400 స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి మొత్తం వినియోగదారులకు లేకపోతే ఇక్కడ ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా సౌకర్యవంతంగా ఎస్కలేటర్స్ కావచ్చు, ఎలివేటర్స్ కావచ్చు, అన్ని నిర్మాణాలు చేపట్టి ప్రజలకు సౌకర్యవంతంగా అంటే చెయ్యాలనే ఒక ఉద్దేశంతో రైల్వే శాఖ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్లో భాగంగా ఈ యొక్క నిర్మాణాన్ని చేపడుతూ ఉంది. ఇక్కడ మరి చాలా చరిత్ర ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నిజాం ఏదైతే ఆ కాలంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కాబట్టి చాలా విశిష్టత ఈ యొక్క రైల్వే స్టేషన్కి ఏదైతే ఈ యొక్క ముందున్నటువంటి ఈ యొక్క బ్లాక్ చాలా ప్రజలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక ల్యాండ్ మార్క్గా భావిస్తారు. కాబట్టి ఈ ఉన్నటువంటి అందరూ ఒక ఆశ్చర్యానికి అయితే గురవుతున్నారు. ఎందుకంటే ఒక హిస్టారికల్ ప్లేస్గా ఒక గుర్తింపు కలిగినటువంటి ఒక బిల్డింగ్ను డిమాలిష్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు మాత్రం వాళ్ళ డిఫరెంట్ ఒపీనియన్స్ అదే ఒకటేసారి లొకేషన్ చేంజ్ అయింది, ఒకసారి లొకేషన్లో మార్పు వచ్చిందని ఉన్నటువంటి భావనలు మాత్రం వాళ్ళలో ఉన్నాయి. మరి ఇంకా ఈ యొక్క నిర్మాణాన్ని కూల్స్తే తప్ప ఇంకొకటి అదనపు నిర్మాణాలు కావచ్చు, ఆధునికంగా వచ్చేటువంటి కొత్త బిల్డింగ్లు ఇక్కడ నిర్మించడానికి అవకాశం ఉండదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క డిమాలిషన్ ఈ ఫ్రంట్లో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ను మొత్తం నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఒకసారి ప్రయాణికులతో మాట్లాడదాం. వాళ్ళు స్టార్టింగ్ రాగానే స్టేషన్కి వచ్చే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు కొద్ది రోజులు అయితే బిల్డింగ్ అనిపిస్తలేదు, ఆ రోజు సగం గులగొట్టిరు, కొత్త వస్తుంది. ఏమనిపిస్తుంది? ఇంకా బాగుంటుంది. ఓకేనా? పాత బిల్డింగ్ పోయినా ఓకేనా? డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మనం కల్చరు లుక్ కోసం వెళ్తే కోట్ల మంది ప్రజలు ఏమవుతారు, పట్టాల మీద ప్లాట్ఫామ్ మీద స్పేస్ లేదు. సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్, అంతే. నో ఆల్టర్నేటివ్. మిస్సింగ్ పాత బిల్డింగ్ పోవడం వల్ల మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది, కానీ బాధ వచ్చేది ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నువ్వు బిఈ చదివా, నీ కొడుకు ఎంఈ చదువుతాడు, అంతేగాని వాడు బిఈ చదవాలంటే ఎట్లా? టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలంటారు. సో యూ హ్యావ్ టు అడాప్ట్, దెన్ ఓన్లీ విల్ కమ్ అప్. పాత కట్టడం కదా, పాత కట్టడం పోతుందంటే 150 సంవత్సరాల చరిత్ర, 152 సంవత్సరాల చరిత్ర, 152 సంవత్సరాల చరిత్ర ఉన్న స్టేషన్ పోతుందంటే కొంచెం బాధాకరంగా ఉంది. ఎయిర్పోర్ట్ లెక్క చేస్తారట, ఎయిర్పోర్ట్ బిల్డింగ్ లెక్క చేస్తారు. ఆల్రెడీ సగం అయింది అక్కడ. ఇక్కడనే ఎప్పటి నుంచి పని చేస్తారు మీరు? నేను ఒక 15 ఏళ్ళ నుంచి చేస్తాను. మంచిగా అనిపించాయి ఈ కట్టడంలో వస్తే? కట్టడం అది బాగుంటుంది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, బాగుంటుంది. ఏమైనా ప్రయత్నం చేయలేదు గవర్నమెంట్ ఈ బిల్డింగ్ ఇట్నే ఉంచి ఇంకా పక్కన ఇంకో బిల్డింగ్ కట్టడం? లేదు, అంటే ఆధునీకరణ, స్టేషన్ డెవలప్ చేస్తారు బాగా, సరిపోతలేదు అని జర వేరే రకంగా మోడలింగ్ చేస్తారు, చాలా కొత్తగా కడతారు. వెనుక బ్యాక్ సైడ్ కూడా సేమ్. ఇక్కడ పాత కట్టడం ఇది,
ఫ్రంట్ సైడ్ పాత కట్టడం కదా, ఇక్కడ ఇది తీసేస్తారంటే కొంచెం స్టేషన్ అవుతారంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. ప్రయాణికులు కూడా విచిత్రంగా ఫీల్ అవుతుర్రా? చాలా విచిత్రంగా పాత కట్టడం కదా సార్ ఇది, ఒక చూస్తుంటే బాధ అనిపిస్తుంది అక్కడ చూస్తే. అరే ఒక చీనం పోయింది అనిపిస్తుందా? కొంచెం అదొక అంతా సికింద్రాబాద్ స్టేషన్ లుక్, పాత లుక్ అది. ఈ ప్రాంతం తోటి ఈ బిల్డింగ్ తోటి మీకు అటాచ్మెంట్ చాలా ఉంటుంది. చాలా చాలా చాలా. నేను 15 ఏళ్ళు చేయబట్టి ఇలా మా నాన్న చేసిండు, నేను చేస్తాను, వీళ్ళ నాన్న చేసిండు, నేనే చేస్తాను. చెప్పండి, చూసినప్పుడు ఈ బిల్డింగ్ ఉంది అంటే ఒక లొకేషన్ ఉండేది కానీ ఆ బిల్డింగ్ లేదు, ఎటువంటివి అప్డేట్స్ కూడా లేవు. కానీ ఇప్పుడు మేము వచ్చి 3 months 4 months అవుతుంది. ఇప్పుడు మాత్రం చాలా డెవలప్మెంట్గా మనకు కనబడుతుంది హైదరాబాద్, సికింద్రాబాద్. ఓకే, ఇక్కడ ఈ బిల్డింగ్, ఇది బిల్డింగ్ ఉంది కదా, ఇక్కడ రాగానే మనకి ఇలా సికింద్రాబాద్ స్టేషన్ అని చెప్పి రైల్వే స్టేషన్ కనిపించేది. ఇప్పుడు రేపు పొద్దున ఈ స్టేషన్ ఈ బిల్డింగ్ మనకు కనిపించదు. ఏదైనా కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ ఏమైనా ఉందా? మిస్సింగ్ ఫీలింగ్ అంటే మన తెలుగు వాళ్ళు ఎవరైనా హిందీ రాని వాళ్ళైనా సంథింగ్ ఏరే లాంగ్వేజ్ ఎవరైనా రాని వాళ్ళైనా చూసిన తర్వాత ఓకే సికింద్రాబాద్ అని మన తెలుగు వాళ్ళు అనుకుంటారు. కానీ ఇప్పుడు అది తీస్తే కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతుంది. ఎయిర్పోర్ట్ స్థాయిలో డెవలప్ చేస్తారంట ఈ బిల్డింగ్. సరే, ఇంకా అంతకు మించి అంటే మనం ఏం చెప్పలేము. ఇంకా ఏదో మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఉంటుంది ఆటోమేటిక్గా ఉంటుంది, అందరికీ ఉంటుంది ఆ ఫీలింగ్, బయటికి చెప్పలేరంటే కొంతమంది. ఓకే, చెప్పండి అంకుల్, మీరు ఏమంటే ఈ బిల్డింగ్ గురించి చేస్తూ ఉన్నారు, ఒక ఏదైనా ఫీల్ కోల్పోయినటువంటి ఫీలింగ్ ఏమైనా ఉందా మీకు? ముందు ఎప్పుడు వచ్చినా చూసినాం కాబట్టి అలా మళ్ళీ ఇటువంటిది మళ్ళీ లేదు కదా అని ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది. 50 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ బిల్డింగ్. ఏదైనా మిస్ అయ్యే ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. వస్తుంది, కంపల్సరీ వస్తుంది. అంటే ఇంతకుముందు మనం వచ్చినప్పుడు ఇట్లా లేకుండే అని ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది. నేను ఇక్కడ నుండి వరంగల్ అటు ట్రావెల్ చేస్తుంటాను ఎప్పటికీ. ఇప్పుడు రోజు చూసి ఈ బిల్డింగ్ 2 రోజులు అయితే ఉండదంట, మొత్తం గులగొడుతురు. బిల్డింగ్ అనేది ఇది చాలా తీపి జ్ఞాపకం. ఎందుకంటే హైదరాబాద్ అనగానే, సికింద్రాబాద్ అనగానే ఈ బిల్డింగ్లు కాచిగూడ కానీ, ఇది కానీ, మన చార్మినార్ కానీ, ఇవన్నీ కూడా ఒక తీపి జ్ఞాపకాలు. ఇవి లేనప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, ఏదో మనం కోల్పోతున్నాం అన్న. ఎందుకంటే చాలా పాత కట్టడం చాలా బాగుంటుంది. అంటే మీరు ట్రైన్ దిగిర్రు, వచ్చి బయట చూడగానే ఇదంతా కూలిపోయింది, ఏమనిపించింది? అదే ఒక రకమైన బాధ అనిపిస్తుంది అని చెప్తున్నాను కదా. షాక్ అయ్యిర్రా? అదే కొత్త బిల్డింగ్ ఎయిర్పోర్ట్ లెక్క కట్టే అవకాశం ఉందండి. ఉందండి, అది చాలా బాగుంటుంది, అదేం కాదు. కాకపోతే ఒక తీపి జ్ఞాపకాన్ని మనం కోల్పోతున్నాం అనేది అన్నమాట. నమస్తే అన్న. నమస్తే. ఎన్నిసార్లు వచ్చినావు ఈ స్టేషన్ కి? ఇది నాకు 8 సంవత్సరంలో వస్తున్నా పోతున్నాం. 8 సంవత్సరాల్లో వస్తున్నాయి. అవును. ఇప్పుడు ఈ బిల్డింగ్ 4 రోజులు అయితే కనిపించదు, ఆల్రెడీ సగం గులగొట్టిర్రు, ఇంకా సగం మొత్తం గులగొట్టట్టుర్రు. ఏమనిపిస్తుంది గులగొడుతుంటే మీకు ఏమన్నా అనిపిస్తుంది? ఏం లేదు, మంచిగా ఉంది, అంతే మంచిగా ఉంది. ఎంత ఫీలింగ్ ఏమైనా వస్తుంది? కొత్త ఇల్లు కడుతున్నాయి, ఇంకా మంచిగా కొత్త వచ్చి వాళ్ళని చూస్తూ ఉంటారు, బిల్డింగ్ ఉండే కదా పోయిందని ఒక ఫీలింగ్ వస్తుంది. కొంచెం ఫీలింగ్ వస్తున్నా, చూడగానే వస్తే షాక్ అవుతున్నారు. అంతే అంతే. కొత్త బిల్డింగ్ కడితే బాగుంటుందంట. బాగుంది, కొత్త కడితే ఇంకా మంచిగా ఉండదా. అంతే. ఎయిర్పోర్ట్ లెక్క కడతారంట. మంచిగా ఉంటుంది ఎయిర్పోర్ట్ కడితే, అంత కొత్త డిజైన్లు కడితే ఇంకా మంచి, చాలా సంతోషం. మేము చాలా టైమ్స్ వచ్చాము. మీరు ఇప్పుడు బస్ దిగిర్రు కదా, ఆటో దిగిరు, ఆటో దిగిన తర్వాత ఈ బిల్డింగ్ చూడగానే ఏమనిపించింది? కన్ఫ్యూజన్ అయ్యిర్రా? కన్ఫ్యూజ్ ఏం అవ్వలేదు. అది కూలగొట్టుతుర్రు, అటు రివాల్యూషన్ కనిపిస్తుందా? రీమాల్ చేస్తారు అటువైపు. కాకపోతే ఒకటి డెస్టినీ లొకేషన్ పోయింది అనుకుంటారా? అనిపిస్తుంది కదా మరి. అంటే కొంచెం మార్పులు చేస్తుంటే అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటాం కదా. మామూలుగా ఉండేటప్పుడు అయితే అది కొంచెం మళ్ళీ సెట్ అయ్యే వరకు మళ్ళీ కొత్తది అయ్యేసరికి కొత్తగా అనిపిస్తుంది. రొటీన్ గా ఉన్నది ఒకలా ఉంటది. కొంచెం మార్పు అయింది అనిపిస్తుంది. మార్పు అయిందండి, అయింది. అంటే మోడిఫై చేస్తే ఇంకా బాగుంటది. కానీ పాతది పోయినందుకు ఫీల్ అయితే లేరా? ఫీలింగ్ ఎందుకు ఉండదు? పాతదే కదా, దాని ఫీలింగ్ ఉంటది. కొత్త మోడిఫై అయితే ఇంకా కలర్ఫుల్ గా ఉంటది. పాత పోయినందుకు కూడా కొంచెం ఫీలింగ్ ఉంది. ఎన్నోసారి నువ్వు వచ్చుడు ఈ స్టేషన్ కి? ఇప్పుడు ఫస్ట్ సారి వస్తారా? ఈ బిల్డింగ్ చూసినా ఎప్పుడన్నా? చూడలే. సినిమా ఇట్లా చూసా, సినిమాలో చూసిన. ఇప్పుడు వచ్చేవరకు బిల్డింగ్ ఉండదంట, తీసేస్తారట. ఏమైనా మిస్ అయిన ఫీలింగ్ వస్తుందా? వస్తుంది. అంటే ఒక లొకేషన్ అంటే సికింద్రాబాద్ ఇట్లా చూడగానే మనకు బోర్డు గిట్లా అదే సికింద్రాబాద్ గుర్తుపట్టవచ్చు. బిల్డింగ్ పోతుంది మరి, గుర్తుపట్టలేము, ఇక గుర్తుపట్టలేమంటు. బాగా అనిపిస్తుందా మరి? బాగా అనిపిస్తుంది. కొత్త బిల్డింగ్ కడతారట. అదే చూస్తున్నా, కూల కొడుతుంటే చూస్తున్నా. దిగంగా ఫస్ట్ టైం బయట దిగంగానే ఏమనిపించింది? ట్రైన్ కన్ఫ్యూజ్ అయినావా? సో
ట్రైన్ ఇప్పుడు దిగిరు బయటకు వచ్చిర్రు. నిన్న మొన్న మంచిగా ఉండే బిల్డింగ్, మీరు బయట రాగానే కూలిపోయినట్టు కనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? కొత్తగా అనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ అయితే చాలా డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది. న్యూ కన్స్ట్రక్షన్ వచ్చేట అనిపిస్తుంది. ఏదైనా కోల్పోయినట్టు అనిపిస్తుందా? కూలిపోయినట్టు అంట నాకు ఐడియా లేదు. సైడ్ మొత్తం కూడా కొట్టిర్రు. మిస్ అయిన ఫీలింగ్ ఉందా? మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. చాలా డ్యామేజ్ అయి ఉంటుంది కదా. అటాచ్మెంట్ అవుతుందా ఈ బిల్డింగ్ తోటి మీకు? రెగ్యులర్ గా వచ్చేదానికి అటాచ్మెంట్ ఉంటుంది కదా, కంపల్సరీ ఉంటుంది. ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంది. ఉంటుంది సార్. అనిపిస్తుంది అమ్మ కూల కొడుతుంటే. డెవలప్మెంట్ కావాలి అంతే. మంచిగా ఉంది, సంతోషం ఉంది. బాగా అనిపిస్తలేదు ఈ బిల్డింగ్ పోతున్నందుకు? కొంచెం ఫీలింగ్ ఎమోషన్. ఇప్పుడు అది పోతుందని ఫీలింగ్ ఉంటది, మళ్ళీ కొత్తది వస్తుంది కదా, అప్పుడు సంతోషపడాలి కదా, మరి అంతే. ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంది ఈ స్టేషన్ తో మీకు. అరే పాతది పోయేటప్పుడు ఎవరికైనా బాధ ఉంటది, కానీ కొత్తది వచ్చినప్పుడు ఇంక అంతకంటే సంతోషం ఉంటది కదా, మరి అంతే. చెప్పండి. ఇప్పుడు ఎన్నోసారి వస్తున్నావు ఈ స్టేషన్ కి? 10 సార్ అనుకోండి. 10 సారా? ఇప్పుడు ఎటు పోతున్నావు? విజయవాడ పోతున్నాం. ఫస్ట్ నువ్వు బస్ దిగినావు కదా, దిగంగానే ఇటు చూడగానే ఏమనిపించింది? ఏమనిపించింది? రెనోవేషన్ చేస్తున్నారు అనిపించింది. అవును. కూల కొడుతుంటే బాగా అనిపించలేదు? షాక్ కాలే ఇది ఇప్పుడు ఉండదు ఏమైందని? ఓల్డ్ది పోతుంది అంటే కొంచెం బాధగానే ఉంటుంది, కొత్తది వస్తుంది అంటే ఆనందంగా ఉంది. అంటే రెండు ఉంది ఇక్కడ. ఓల్డ్ది పోతుంది అంటే కొంచెం బాధగానే ఉంటుంది, ఎందుకంటే మన గత కాలం నుంచి పోతున్నాం అని ఫీల్ పోతుంది. కొత్తది వస్తుంది కదంటే ఏదో ఇంకేమన్నా వస్తుందేమో దీనికంటే బెటర్ అనేది కొంచెం ఆలోచన ఉంది, ఇంకంతే. హైదరాబాద్ ప్రాపర్ హైదరాబాద్. ఎటు పోయిస్తూ ఉంటావు స్టేషన్ నుంచి? ఎటు పోయినావు? జాల్నా, మహారాష్ట్ర, ఓకే. అన్ని తిరుగుతూ ఉంటావు? ఢిల్లీ. ఏమన్నా మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తుందా ఈ బిల్డింగ్ కొడతా అంటే? 4 రోజులు అయితే బిల్డింగ్ ఉండదు. సికింద్రాబాద్ మెయిన్ ఎంట్రన్స్ మిస్ అయింది. టోటల్ వాల్యూ పోయింది. రైల్వే స్టేషన్ టోటల్ లుక్ పోయింది, బాగా కనపడేది. ఇంకా దీనికంటే మంచిగా కడతారట, కొత్తగా కడతారంట. అది మాట రాదు. ఎంత కొత్త వచ్చినా కూడా పాతది అంట. పాతది. అంటే ఇక్కడ నువ్వు ఫస్ట్ టైం ఇట్లా చూస్తా ఉంటే మన షాక్ అయినావా బిల్డింగ్ చూసి? షాక్ అయినా. అట్లా సైడ్ కూడా కొత్త గేట్ నెంబర్ 2 పెట్టిన, అది కూడా రాలేదు, మంచి కాదు. అంత కొత్తగా అనిపిస్తుంది. ఇది కొత్త కనిపిస్తుంది. కన్ఫ్యూజ్ అయితే ఇది కన్ఫ్యూజ్ అవుతుంది. రైట్, ఇది ఇక్కడ సికింద్రాబాద్ చూస్తే ఏ ఒక్క ప్రయాణికుల్ని టచ్ చేసినా కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో 1 టైం వచ్చినా 2 టైమ్స్ వచ్చినా, సినిమాలో చూసినా, ఏ విధంగా చూసినా మాత్రం ఈ యొక్క బిల్డింగ్తో మాత్రం ఏదో ఒక ప్రయాణికునికి అటాచ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళ ఫీలింగ్స్ చూస్తా మాత్రం ఒకసారి ఏదైతే అక్కడ దిగి బయటికి రాగానే ఒక షాకింగ్, ఏదైతే చూస్తున్నాం ఏదైతే బిల్డింగ్ ఉండే ఇప్పుడు లేదు అనే ఒక విచిత్ర షాక్లో మాత్రము ప్రయాణికులు అయితే మనకి ఇక్కడ